గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అనంతరం ఐపీఎల్ 2026 సీజన్ పాయింట్ల టేబుల్లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ ఛాన్సులు సన్నగిలిపోయాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఈజీ టార్గెట్ ఛేదించడంలో చేతులెత్తేసిన ఆరెంజ్ ఆర్మీ కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో ఒక్కసారిగా పాయింట్ల పట్టికలో కింద స్థానానికి దిగజారింది. ఇక మూడో స్థానంలో ఉన్న గుజరాత్ టైటన్స్ మొదటి స్థానానికి ఎగబాకి ప్లే ఆఫ్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకుంది. ఈ సీజన్ లో తొలిసారిగా 16 పాయింట్లు అందుకున్న ఏకైక జట్టుగా గుజరాత్ టైటన్స్ నిలిచింది. ప్లే ఆఫ్ కు అర్హత సాధించాలంటే ఏ జట్టు అయినా 16 పాయింట్లు చాలా ముఖ్యం. ఇక ముంబై ఇండియన్స్ పై గెలిచి టేబుల్ టాపర్ గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 రోజులు కూడా కొనసాగలేదు. గుజరాత్ టాప్ లోకి వెళ్లడంతో 14 పాయింట్లతో రెండో స్థానానికి వచ్చింది. గుజరాత్ పై చిత్తుగా ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ కు చేరుకోవడం కత్తి మీద సామే అన్నట్లుగా మారింది. ఆరెంజ్ ఆర్మీ తన తర్వాతి 2 మ్యాచ్లు చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మీద ఆడనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై ఎస్ఆర్హెచ్ పై రివెంజ్ తీర్చుకోవాలని చూస్తుంది. మరోవైపు ఆర్సీబీ ప్లే ఆఫ్ రేస్ లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలని చూస్తుంది. దాంతో సన్ రైజర్స్ ఆశలు సన్నగిల్లినట్టే అనిపిస్తుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ 12 పాయింట్లతో 5వ స్థానంలో ఉండగా రాజస్థాన్ రాయల్స్ కూడా 12 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 10 పాయింట్లతో 7, కోల్కతా నైట్ రైడర్స్ 9 పాయింట్లతో 8వ స్థానంలో ఉన్నాయి. ఈ జట్లన్నీ ప్లే ఆఫ్స్ వైపే అడుగులు వేయడం విశేషం. ఇక లక్నో సూపర్ జైంట్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఇప్పటికే ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. ఇక ప్లే ఆఫ్ పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే గుజరాత్ టైటన్స్ 90%, ఆర్సీబీ 80%, ఎస్ఆర్హెచ్ 80%, పీబీకే పంజాబ్ కింగ్స్ 62.5%, సిఎస్కే 42.7%, రాజస్థాన్ 41.8%, కేకేఆర్ 11%, ఢిల్లీ క్యాపిటల్స్ 1.2%గా ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి.